Enchanté. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సెట్ ది సిటీ షాప్ ఈట్ ట్రావెల్. సో మనం ఈరోజు నవికా ది కేఫ్ జూబ్లీ హిల్స్లో ఉన్నాం. సో ఈ కేఫే వచ్చేసి మనకి జూబ్లీ హిల్స్లో ఉంది అండ్ ఇక్కడ ఫుడ్ అండ్ కేఫేని మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. వితౌట్ ఎనీ ఫర్దర్ టు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనం ఈరోజు నవికా కేఫ్ జూబ్లీ హిల్స్లో ఉన్నామన్నమాట. సో ఆల్రెడీ నేను ఆర్డర్ చెప్పేసుకున్నా. దిస్ ఈజ్ మై కాఫీ. సో కాఫీ లేని నాకు డే స్టార్ట్ కాదు. ఇది క్యారమెల్ కాఫీ అనమాట. సో టేస్ట్ చేసి నేను మీకు ఎలా ఉందో చెప్తాను. ఆల్సో ఈ కెఫేలో దెర్ ఈజ్ అ స్పెషల్ డిష్ కాల్డ్ గుంటూరు కారం పిజ్జా. ఈరోజు వీడియోలో నేను ఈ కెఫేని ఎక్స్ప్లోర్ చేస్తా అండ్ ఈ కెఫేలో ఉన్న ఫుడ్ని కూడా నేను ఎక్స్ప్లోర్ చేసి మీకు కూడా చెప్తా రివ్యూ ఎలా ఉందో. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డు ఫస్ట్ మనం కాఫీ టేస్ట్ చేద్దాం. సో షుగర్ ఆల్రెడీ వాళ్ళు వేసిస్తారు, సారీ మనమే యాడ్ చేసుకోవాలి. నేను చాలా తక్కువ షుగర్ యాడ్ చేసుకుంటా. 1 ప్యాకెట్ ఇస్ చాలా ఎక్కువ. ఇంత కష్టపడి వాళ్ళు బ్యూటిఫుల్గా ఫ్లేవర్ చేస్తే షుగర్ మనమే కలుపుకొని ఆ ఫ్లేవర్ని మొత్తం మర్డర్ చేయాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ అ కాఫీ, క్యారమెల్ కాఫీ అనమాట. లెట్స్ ట్రై ఇట్. చాలా అంటే చాలా సూదింగ్, స్ట్రాంగ్ ఉంది. నేను యాక్చువల్లీ వాళ్ళకి చెప్పాను అనమాట నాకు స్ట్రాంగ్ కాఫీ కావాలి అని చెప్పి. అండ్ షుగర్ కూడా కరెక్ట్గా సరిపోయింది, క్వాంటిటీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో కాఫీ టేస్ట్ చేశాను కాబట్టి నెక్స్ట్ నేను చూపిస్తాను. ఈలోపు నేను నా కాఫీ ఎంజాయ్ చేస్తాను. సో నవికా ది కేఫ్లో ది బెస్ట్ గుంటూరు కారం చికెన్ పిజ్జా మనం తింటున్నాం అనమాట. సో యాక్చువల్లీ నాకు ఈ కెఫేలో వైబ్ చాలా అంటే చాలా నచ్చింది ఫ్రమ్ ద మూమెంట్ ఐ ఎంటర్. ఈ కెఫేకి ఎంటర్ అయ్యే ముందు నేను ఇది యాక్చువల్లీ కొంచెం రోడ్ నుంచి లోపలికి రావాలన్నమాట. సో వాట్ ఐ ఫెల్ట్ ఈజ్ లైక్ లోపలే ఉంటుంది కదా, ఏమీ అంత ఉండదేమో అన్న ఫీలింగ్తో వచ్చా. కానీ ఫ్రమ్ ద మూమెంట్ ఐ ఓపెన్ ద డోర్ ఐ వాజ్ లైక్ వావ్. అండ్ ఎవ్రీథింగ్ ఇంటీరియర్ కానీ ప్లేస్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడం కానీ ప్రైవసీ కూడా ఎంత బాగుందంటే నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఫుడ్, కాఫీ ఇప్పుడే తాగాను, దట్ ఈస్ లైక్ వండర్ఫుల్. అసలు ఇట్ స్టార్టెడ్ మై డే అని చెప్పొచ్చు కాఫీ. అండ్ ఇప్పుడు వచ్చి పిజ్జా. అండ్ ఈ పిజ్జా ఎలా ఉందో నేను తిని చెప్తాను. ఆల్రెడీ వాళ్ళు గుంటూరు కారం ఎందుకు ఉంది అంటే లైక్ దే యూస్ గుంటూరు కారం అనమాట. గుంటూరు కారం చికెన్ పిజ్జా ఇన్ నవికా. సో ఇది ప్యాన్ పిజ్జా అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్. ఓ గాడ్, చాలా వేడిగా ఉంది. సో విల్ ట్రై.
ఇది థిన్ క్రస్ట్ పిజ్జా కాబట్టి నిజంగానే గుంటూరు కారం లాగానే ఉంది. చాలా అంటే చాలా స్పైసీ ఉంది. నేను వాళ్ళకి ఇంకా చెప్పాను మేక్ ఇట్ స్పైసీ అని చెప్పేసి. కారం కూడా చాలా కారం ఉంది. బట్ కమింగ్ టు టేస్ట్ యమ్మీ ఉంది. థిన్ క్రస్ట్ పిజ్జా కాబట్టి మనకి టేస్ట్ అనేది చాలా తెలుస్తుంది. అండ్ చీజ్ కూడా వాళ్ళ చీజ్ కూడా చాలా స్పైసీ ఉందన్నమాట. అండ్ ఇట్స్ లైక్ వెరీ గుడ్. టేస్ట్ అయితే చాలా బాగుంది. బట్ మీకు తక్కువ స్పైస్ కావాలంటే నాలాగా సాహసాలు చేయకుండా నార్మల్ స్పైస్ అని చెప్పండి ముందే, బికాజ్ ఇట్స్ టూ స్పైసీ. సో ఇది నవికాది కేఫ్లో ఇంకొక ప్లేస్ అనమాట. సో ఇది వచ్చేసి లైక్ ఒక ప్రైవసీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ కెఫేలో. నన్ను అడిగితే అంబియన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వైబ్ అయితే ట్రస్ట్ మీ ఒక పీస్ఫుల్ వైబ్ ఉంది, ఎందుకంటే చాలా సైలెంట్గా ఉంది కెఫే. అండ్ ఒక రూమ్ అంటే లైక్ ఇక్కడున్న ప్లేసెస్లో మోర్ దెన్ 2 tables లేవన్నమాట ఒకటే దగ్గర. అండ్ వీ హ్యావ్ n నెంబర్ ఆఫ్ రూమ్స్, ట్రస్ట్ మీ. అండ్ ఇక్కడ కూర్చున్నట్టయితే ఈ ప్లేస్లో నాకు ఆ ఫోటో ఫ్రేమ్స్ అనేవి చాలా నచ్చినాయి. ఇఫ్ యు సీ లైక్ వాళ్ళందరూ దే జస్ట్ క్రియేటెడ్ ద మూడ్ ఇన్ అ రూమ్ అని చెప్పొచ్చు. అండ్ ఎవరైనా బుక్ బీస్ ఉంటే అలా బుక్స్ చదువుకోవడానికి పీస్ఫుల్గా సైలెంట్గా చదువుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి అలా కూడా ఉందన్నమాట. సో ఈ రూమ్లో ఐ వాంటెడ్ టు షూట్ దిస్ షాట్ ఆఫ్ మీ ట్రయింగ్ కోడి చిప్స్ ఇన్ నవికా కేఫ్. సో ఇక్కడ ఇది సిగ్నేచర్ డిష్ అంట కోడి చిప్స్. సో బేసిక్గా నార్మల్గా క్రిస్పీ కార్న్ అలా మనం ట్రై చేసి ఉంటాం, లైక్ క్రిస్పీ చికెన్ వింగ్స్. బట్ ఇది వచ్చేసి కోడి చిప్స్. అండ్ అవి ఉండడం కూడా లైక్ చిప్స్ లాగే సన్నగా ఉన్నాయి ఇఫ్ యు సీ. అండ్ వీ హ్యావ్ ఎ సాస్ ఆల్సో ఇక్కడ. సో లెట్ మీ ట్రై అండ్ టెల్ యూ హౌ ఇస్ ఇట్. ఇట్ ఈస్ గుడ్, కానీ ఇంకొంచెం క్రిస్పీగా ఉంటే బాగుండేది. యాక్చువల్లీ వాళ్ళు ఇచ్చి చాలాసేపు అయింది, నేనే లేట్గా తింటున్నా. సో దట్ మైట్ బీ సాఫ్ట్ అయి ఉంటే. బట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ సాస్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఐ వాంట్ టు టేస్ట్ దిస్ లైక్ మయోనీస్ ఆర్ సాస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. దిస్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. ఈ 2 కాంబినేషన్ అయితే సూపర్ ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ సీ వాళ్ళు ప్రతి ఒక్కటి సాలడ్ కూడా మనకి ఇచ్చారు. ఇలా తీసి ఇలా పక్కన పెట్టుకొని మనం ఇలా తినేసాలన్నమాట. అండ్ నాకు ఈ కెఫేలో పర్టికులర్గా నేను అబ్జర్వ్ చేసింది, ఐ ఆర్డర్డ్ ఓన్లీ 3 dishes. 1 is కాఫీ అయితే ట్రస్ట్ మీ ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ పిజ్జా. అండ్ దిస్ ఇస్ కోడి చిప్స్. సో వాళ్ళు ప్రతి దాంట్లో కరేపాకు అండ్ మీరు ఫ్రైడ్ చిల్లీ ఇచ్చారనమాట, విచ్ ఈజ్ యూనిక్. ఇన్ జనరల్గా మనకి అన్ని కెఫేస్లో ఇంత ఇండియన్నెస్ అయితే కనిపించదు. సో నేను యాక్చువల్లీ ఇక్కడ ఎవరైతే నవికాది కేఫ్ ఫౌండర్ అండ్ ఓనర్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడాను అనమాట. సో ఐ ఆస్క్డ్ వాట్ ఈస్ అన్ రీజన్ బిహైండ్ నవికా. సో ఆయన అన్నారు it is something related to their friend who named this, who is into film industry. So కొంచెం తెలుగులో ఉండాలి కాబట్టి అండ్ దే వాంటెడ్ సంథింగ్ ఇండియన్నెస్ అని చెప్పేసి. అంటే ప్రతి కేఫ్లో మనకి అరోమాది కేఫ్ అంటే ఇంగ్లీష్ నేమ్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. సో వై నాట్ ఇండియన్ నేమ్ అని చెప్పేసి నవికా, దే మైట్ హ్యావ్ సమ్ రీజన్ బిహైండ్ ఇట్, బట్ నవికా ఈజ్ అ ఇండియన్ నేమ్ అని చెప్పి దే యాక్చువల్లీ కెప్ట్. అండ్ అన్ని డిషెస్లో దే మేక్ ష్యూర్ దట్ ఇండియన్నెస్ ఉండేది, ఎస్పెషల్లీ హైదరాబాదీ టేస్ట్ అనేవి కంపల్సరీ కనిపించాలి అన్నట్టు దే డిజైన్డ్. సో హియర్ ఈజ్ అ ఫుడ్ రివ్యూ. అండ్ మీరు ఆల్సో నేను మీకు యాక్చువల్ కెఫే మొత్తం చూపిస్తాను అనమాట. ఫుడ్ అయిపోయినాక కెఫే చూపిస్తున్నా. సో లెట్స్ సీ. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు నవికాది కేఫ్లో ఎంట్రన్స్లో ఉన్నామన్నమాట. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ద కెఫే. సో ఇక్కడ నార్మల్గా చిన్న ఫ్యామిలీస్ సీటింగ్లా అరేంజ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ ప్రైవసీ, లైక్ ఎవరికైతే మాట్లాడడం ఇష్టం ఉండదో వాళ్ళు ఇటు సైడ్ ఫేస్ చేసి కూర్చోచ్చు అనమాట. సో దెర్ ఆర్ ఓన్లీ 2 chairs. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి దెర్ ఆర్ ఓన్లీ 3 లైక్
2 people only can adjust అనమాట, గ్రూప్ ఆఫ్ పీపుల్. అండ్ ఇది వచ్చేసి మనకి కింద ఎంటర్ కాగానే సీటింగ్ ఏరియా. నౌ ఐల్ టేక్ యూ టు ద బెస్ట్ ప్లేస్ హియర్, కమ్ ఆన్. సో ఇది వచ్చేసి అవుట్సైడ్ ఏరియా ఆఫ్ నవికా కేఫ్. సో ఇక్కడ మనకి సీటింగ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ సపరేట్గా కూర్చోవచ్చు. అండ్ వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ లైటింగ్. నైట్ టైం వస్తే అద్దిరిపోతుంది, అంత బాగుంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఇంకొక సీటింగ్ ఏరియా. సో మీరు చూసినట్టయితే డిస్టెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది ఈచ్ సీటింగ్ ఏరియాకి. అండ్ వీళ్ళు ఇక్కడ ఎండ మనకి తాకకుండా పైన షీల్డ్స్ టైప్ కూడా వేసారు, గ్రే షీట్స్. అండ్ దిస్ ఈజ్ అ బ్యాక్ సైడ్ ఆఫ్ నవికా కేఫ్. సో నవికా కేఫ్లో గ్రౌండ్ ఫ్లోర్ బ్యాక్ సైడ్ సీటింగే కాకుండా వీ హ్యావ్ లైక్ అదర్ రూమ్స్ వేర్ యూ కెన్ సిట్, హ్యాంగ్ అవుట్, లేదు అంటే కాన్వర్జేషన్స్కి. అండ్ నవికా కేఫ్లో స్టూడియో కూడా ఉందన్నమాట. సో స్టాండప్ కామెడీ, బుక్ మై షోలో దే ఆల్సో హ్యావ్ లైక్ వెన్ ఎవర్ దే హ్యావ్ షోస్, బుక్ మై షోలో మనం లైక్ బుక్ చేసుకోవచ్చు స్టాండప్ కామెడీకి. సో లెట్స్ గో అప్ స్టేర్స్. సో వీఆర్ గోయింగ్ అప్ స్టేర్స్. సో అప్ స్టేర్స్లో అయితే నాకు ఒక ప్లేస్ చాలా అంటే చాలా నచ్చింది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ నవికా ది కేఫ్, ద మూన్. సూపర్, యాక్చువల్లీ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ కూర్చొని ఈ సీటింగ్లో యూ కెన్ రియలీ ఎంజాయ్ ద మూన్. అండ్ పిక్చర్స్ కూడా చాలా బాగా వస్తాయి. సో ఇది వచ్చేసి మనం పైన ఫ్లోర్లో ఉన్నాము నవికా ది కేఫ్. అండ్ ఇక్కడ ద బ్యూటిఫుల్ ప్లేసెస్ లైక్ సమ్వేర్ వీ కెన్ సిట్ అవుట్ సైడ్. హియర్ వీఆర్ అవుట్ సైడ్, అంటే ప్రైవసీ కావచ్చు. అండ్ ఇఫ్ పీపుల్ స్మోక్ జోన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనకి లోటస్ లేక్ వ్యూ కూడా ఉంది. అండ్ దిస్ ఈజ్ అ బెస్ట్ ప్లేస్. అండ్ ఇది ఒకటే కాదు, వీ డూ హ్యావ్ till 2 places to explore here. So whoever visiting Navika Cave, tappakunda anni places explore cheyandi. Here like you will get beautiful pictures and like you will get to know more things anamata. So let's go to the other room. So this is another place, another room or another private place in Navika the Cave. So ikkada vachesi like family members లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్కి చాలా బాగుంటుంది. అండ్ వీ హ్యావ్ ఫన్ గేమ్స్, లైక్ ఇక్కడ మనం గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. వీ హ్యావ్ చెస్ బోర్డ్. అండ్ పీపుల్ హూ లైక్ బుక్స్, వీ హ్యావ్ అ బుక్ షెల్ఫ్. హూ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ కెన్ గో త్రూ బుక్స్. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చాలా పీస్ఫుల్గా ఉంది. నేను గట్టిగా మాట్లాడితేనే నా వాయిస్ నాకు మళ్ళీ రీసౌండ్ వస్తుంది, మన భయానికి నేను మెల్లిగా మాట్లాడాల్సి వస్తుంది, అంత పీస్ఫుల్గా ఉందన్నమాట. సో వీ డూ హ్యావ్ అనదర్ ప్లేస్, లెట్స్ గో దేర్. So this is the last place to explore in Navika the Cave. So let's go. So ఇది వచ్చేసి మనకి వ్యూ ఉందన్నమాట. ఇక్కడ we can beautifully look outside and chairs, ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అన్నమాట. సో చూసారు కదా, ఇది నవికా ది కేఫ్. మీరు కానీ విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా వీకెండ్స్లో ఈవినింగ్ టైంలో విజిట్ చేయండి. యూ విల్ లవ్ దిస్ ప్లేస్. అండ్ బ్యాక్గ్రౌండ్ కానీ అంబియన్స్ కానీ వైబ్ కానీ యుల్ ఫైండ్ ఇట్, యుల్ లవ్ ఇట్ యాక్చువల్లీ. సో నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అండ్ కమింగ్ టు ఫుడ్ ఈజ్ ఆల్సో టూ గుడ్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది అంటే కాఫీ అండ్ పిజ్జా వాజ్ లైక్ యమ్ బట్ లిటిల్ స్పైసీ. సో I request all you to visit here and explore this place. This is a very best place in Chepta. So that's all for the video. Thank you so much for watching. Please like, share, comment and subscribe our channel. Bye.